నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే విశాఖ నగరంపై ఎండల ఎఫెక్టు తీవ్రంగా కనిపిస్తోంది. టెంపరేచర్స్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. పెరిగిన ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా బోసిపోయిన విశాఖ సాగర్ తీరం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రాయలసీమతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలన్నింటిలో కూడా క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వచ్చేటువంటి వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల పాటు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని, వడగాల్పులు కూడా ఉండనున్నాయని వాతావరణ శాఖ ఒకవైపు చెప్తున్నటువంటి క్రమంలోనే ప్రజలంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖలోని అత్యంత రద్దీగా ఉండేటువంటి ఆర్కే బీచ్లో మనం ఉన్నాం. అసలు విశాఖ ఆర్కే బీచ్కి పర్యాటకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎండ తీవ్రతకు, వేసవి తాపానికి అలాడుతున్నటువంటి ప్రజలు ఎవరు కూడా సాగర్ తీరానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. బీచ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. 1-6 తప్ప పెద్దగా పర్యాటకులు కానీ లేకపోతే విశాఖవాసులు కానీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. సాధారణ వాతావరణం ఉంటే కనుక పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వేసవి తాపానికి ఆర్కే బీచ్ అంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతూ వస్తుంది. అసలు ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక సాధారణం కంటే అధికంగా రాయలసీమతో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది కనుక అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని వాతావరణ శాఖ వైపు సూచిస్తున్నటువంటి తరుణంలోనే అత్యంత రద్దీగా ఉండేటువంటి విశాఖలోని ఆర్కే బీచ్ అంతా కూడా ఇలా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగనున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ ఆర్కే బీచ్ నుంచి. నెల్లూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండ పెరుగుతూ మధ్యాహ్నం 12 గంటల సమయంలో తీవ్ర రూపం దాల్చుతోంది. దీంతో జనం ఇబ్బంది పడుతున్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. ఈ బగబగలకు నెల్లూరు జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం లోపు తమ పనులు పూర్తి చేసుకొని ఇంటి బాట పడుతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరులోని కొండాయిపాలెం గేట్ సెంటర్లో ఉన్నాము. మామూలుగా అయితే ఈ ప్రాంతంలో వందల వాహనాలు ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉండడంతో అందరూ 12 గంటలకల్లా తమ పనులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి ఎండలు 40 డిగ్రీలు మించి ఎండలు ఉండడంతో కూడా ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో చాలామంది వాహనదారులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎండలు ఎందుకు ఎక్కువ ఉన్నాయనే విషయాలను కూడా మాట్లాడదాం. ఎట్లా 4 రోజుల నుంచి ఎట్లా ఉన్నాయి ఎండలు? 4 రోజుల నుంచి బాగా ఎక్కువగా ఉన్నాయి. 10 టైంలోన 10 నుంచి మధ్యాహ్నం 4 సాయంకాలం 4 దాకా కూడా ఫుల్గా ఎండలు ఉన్నాయి. అక్కడ చూడండి, ఆ కారు చూడండి ఎక్కడ ఆపారు. ఇది ఎంత స్థలం లేదా అక్కడ ఆపారు చూడండి. ఎంత ఎండ ఉంది కాబట్టి ఆ కారు అతను కూడా అక్కడ ఆపాడంటే ఇక్కడ నీడకు కూడా మేము చేరుకున్నాం. ఎనీ టైము ఈ సోడాలు అవి తాక్కుంటున్నాం. అప్పుడు అక్కడక్కడ సలిబెందరాలు కానీ ఏదైనా కూడా పెడితే చాలా మంచిది. ఎవరో ధర్మకర్తలు కానీ ఉంటే సలిబెందరాలు పెడితే చాలా మంచిది. మజ్జిగ కానీ వాటర్ కానీ ఏదైనా మంచి వాటర్ మంచి మజ్జిగ కానీ పెడితే ఆ తాగి జనాలు ఈ ఎండకు వచ్చిన వాళ్ళంతా తృప్తి పడతారని మేము అనుకుంటున్నాం. ఈ ఎండకి మామూలుగా 10 నుంచి సాయంకాలం 5 దాకా 4:30 దాకా ఎండ ఫుల్గా తగులుతుంది. ఇది మరి ఎండ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం నుంచి ఎండలు విజృంభిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ తరహా ఎండలుంటే రానున్న 2 నెలల్లో కూడా విపరీతమైన ఎండలుండే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటుపక్క అధికారులు చెప్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా చలివేంద్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు అలాగే వైద్యులు కూడా చెప్తున్నారు మధ్యాహ్నం 11 లోపే తమ పనులు పూర్తి చేసుకొని ఇంటి బాట పట్టాలి, లేకపోతే వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి కెమెరా ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ.